తబ్లీగీ జమాతే సంస్థ గురించి మనం కోవిడ్ వచ్చిన సమయంలో బాగా విస్తృతంగా వార్తలు విన్నాం. ఆ సంస్థ కోవిడ్ సమయంలో ఢిల్లీలో ఒక పెద్ద సమావేశం నిర్వహించి, ఆ సమావేశానికి అన్ని రకాల దేశాల నుంచి, ముస్లిం కంట్రీస్ నుంచి విజిటింగ్ వీసాల మీద చాలా మందిని రప్పించి ఆ సమావేశంలో హాజరయ్యేటట్టుగా చేసి, వాళ్ళందరూ కూడా కోవిడ్ పేషెంట్స్. ఇక్కడ ఇండియా నుంచి హాజరైన వ్యక్తులందరూ కూడా కోవిడ్ వ్యాపించేటట్టుగా ఒక కుట్ర పన్నినట్టుగా వార్తలొచ్చాయి. తర్వాత ఆ సమావేశానికి వెళ్ళి వచ్చిన చాలా మంది కోవిడ్‌కి వైద్యం చేయించుకోవడానికి నిరాకరించారు. చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య కార్యకర్తల మీద కుక్కలను వదిలారు. వాళ్ళ ఇంట్లో రాకుండా కూడా చూశారు. ఎందుకంటే వీళ్ళకి అక్కడ అలా బోధించారు. వీళ్ళ యొక్క కుట్ర ఏంటంటే ఆ సమయంలో మన దేశంలో ఎక్కువ మంది జనాభా ఉన్నారు. కోవిడ్‌ని విస్తృతంగా వ్యాపించి అనేక మంది చనిపోయే విధంగా సృష్టించి ఒక పెద్ద ఎత్తున అల్లరి సృష్టించాలనే ఒక వ్యూహంతో అది వచ్చింది. కానీ అదైతే అమలు కాలేదు. 2020లో ఆ సంస్థ నిర్మల్‌లో ఒక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశం నిర్వహించిన సభలు నిర్వహించి వెళ్ళిపోయాక పక్కనే ఉన్న నిర్మల్ జిల్లాలో ఉన్న భైంసాలో పెద్ద హింస చెలరేగి అక్కడ శాంతి భద్రతల సమస్య ఏర్పడింది. అలాంటి సంస్థ ఈరోజు హైదరాబాద్‌లో జమాతే నగర్‌లో ఒక సమావేశం నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక జీవో 123 రిలీజ్ అయింది. 2.5 కోట్ల రూపాయలు, 2,45,00,000 ఆ సమావేశం నిర్వహించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. అయితే దీన్ని అడ్డుకోవడానికి అఫ్సర్ బాషా అనే ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. బండి సంజయ్ పెద్ద ఎత్తున విమర్శలకు దిగాడు. ఆ పిటిషన్ పిటిషన్ విచారణకు వచ్చింది. అయినప్పటికీ కూడా ఈలోపే సమావేశాలన్నీ కూడా జరిగిపోయాయి. ఆ పిటిషన్ లో పేర్కొన్న ఆయన దీన్ని అసలు వక్ఫ్ బోర్డుకి ఆదేశాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎవరు? వక్ఫ్ బోర్డు ఇండిపెండెంట్ బోర్డు. దానికి ఆదేశాలు ఇస్తూ జారీ చేసింది జీవో 123 జీవో లాస్ట్ మంత్ 13వ తారీఖున. దాన్ని మీరు కొట్టేయాలని చెప్పేసి అని పిటిషనర్ వాదించారు. అయినప్పటికీ కూడా కోర్టు వచ్చే నెల 23వ తారీఖుకి వాయిదా వేసింది. సంబంధిత వాళ్ళ అందరికి కూడా నోటీసులు జారీ చేసింది. యాక్చువల్గా రేవంత్ రెడ్డికి లోకల్ అయినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కోర్ ఐడియాను మాత్రమే అమలు చేయవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కోర్ ఐడియా ఏంటి? దేశవ్యాప్తంగా హిందూ వ్యతిరేక కార్యకలాపాలని, ముస్లిం అనుకూల కార్యకలాపాలను అది ప్రోత్సహిస్తుంది. హిందూ ఓట్లు పోలరైజ్ కాకుండా ముస్లిం ఓట్లు పోలరైజ్ అయ్యే చూడటమే దాని యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగానే అత్యంత ప్రమాదకరమైన జమాతే ఇస్లామే అది ఎంత తీవ్రవాద సంస్థ అంటే సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాను, కజకిస్తాను ఇలాంటి ఎన్నో దేశాలు దాన్ని తీవ్రవాద సంస్థగా పేర్కొని నిషేధించే. రష్యా సుప్రీంకోర్టు కూడా దాన్ని తీవ్రవాద సంస్థ అని చెప్పేసి నిషేధించింది.